హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ప్రధానంగా డిఎస్సి, టెట్, నేషనల్ మీన్కమ్ మెరిట్ స్కాలర్షిప్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా వీడియో తయారు చేయడం జరిగింది. బిట్లన్నీ కూడా చాలా డెప్త్గా ఉండే విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం జరిగింది. ఇది 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి సౌర కుటుంబంలో మన భూమి ఆ లెసన్లో ఆబ్జెక్టివ్ బిట్లు తయారు చేశాను. మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారిచే ముద్రించబడినటువంటి న్యూ సిలబస్లోనిది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ బిట్, నక్షత్ర మండలం అంటే ఏమిటి? సరైనటువంటి ఆన్సరు విభిన్న నక్షత్రాల సమూహం చేత ఏర్పడినటువంటి నమూనా. రెండో బిట్, ఏ నక్షత్ర మండలం సులభంగా గుర్తించదగినది మరియు 7 నక్షత్రాల సమూహం? 7 నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? దీన్ని సప్తర్షి లేక ఉర్సా మేజర్ అంటారు. ఉత్తర నక్షత్రానికి గల మరొక పేరు ఏంటిది? ధ్రువ నక్షత్రం. భూమికి వేడి మరియు కాంతిని అందించే ఖగోళ వస్తువు ఏది? సరైన ఆన్సర్ సూర్యుడు. సౌర వ్యవస్థను దేనితో ఏర్పడుతుంది? సౌర వ్యవస్థ దేనితో ఏర్పడుతుంది? సరైనటువంటి ఆన్సర్ సూర్యుడు మరియు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలతోటి ఏర్పడుతుంది. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది? సుమారు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉంది? సుమారు 150 మిలియన్ కిలోమీటర్లు. కోట్లో చెప్పుకోవాలంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. సౌర వ్యవస్థలో అంతర్గత గ్రహాలు ఏవి? అంటే సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు. వరుస క్రమంలో ఒకటి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలు భూమికి దగ్గరగా ఉంటాయి కనుక వీటిని అంతర్గ్రహాలు అంటారు. అంతర్గ్రహాలకు సాధారణంగా ఏ లక్షణం ఉంటుంది? ఇవి రాళ్లతో రూపొందించబడినవి మరియు చిన్నగా ఉంటవి. భూమి యొక్క జంటగా భావించే గ్రహం ఏది మరియు ఎందుకు? శుక్రుడు. ఎందుకంటే దీని యొక్క పరిమాణం ఆకారంలో భూమితో సమానంగా ఉంటుంది కనుక. మన సౌర వ్యవస్థలో అత్యంత చిన్న గ్రహం ఏది? అత్యంత చిన్న గ్రహము బుధుడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాలను ఏమని పిలుస్తారు? కక్షలు. మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? గురుడు. దీనిని మనము బృహస్పతి అని మరియు జూపిటర్ అని కూడా అనొచ్చు. మనం పగలప్పుడు చంద్రుని మరియు ఇతర ప్రకాశవంతమైనటువంటి వస్తువులను చూడలేము. ఎందుకు? ఎందుకంటే సూర్యుని ప్రకాశవంతమైన కాంతి వాటిని కనిపించనీయకుండా చేస్తుంది. తమ సొంత వేడిని మరియు కాంతిని ఉత్పత్తి చేసే ఖగోళ వస్తువులను ఏమని పిలుస్తారు? సరైనటువంటి సమాధానం నక్షత్రాలు. నక్షత్రాల లక్షణం కానిది ఏది? కానిది అవి సూర్యుని నుండి కాంతిని పొందుతాయి. నక్షత్రాలు సూర్యుని నుండి కాంతిని పొందవు, అందువల్ల అది తప్పు. గ్రహాలకు ప్రధానంగా కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నక్షత్రాల నుండి వస్తుంది. భూమిని చాలా దూరం నుండి చూడగా అది ఏ విధంగా కనిపిస్తుంది? అది చంద్రునిలాగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
కారణము సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడడం వల్ల. చంద్రుడు ఖగోళ వస్తువుల్లో ఏ శ్రేణికి చెందుతుంది? ఒక ఉపగ్రహం. భూమి కంటే ఇతర ఎన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ వేడిని మరియు కాంతిని పొందుతాయి? ఇక్కడ తాపం అంటే వేడి. మిగతా 7 గ్రహాలు భూమితో కలుపుకొని మొత్తం 8 గ్రహాలు. ప్లూటో ప్రస్తుతం గ్రహం కాదు అని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. తమ సొంత కాంతిని ఉత్పత్తి చేయని కానీ నక్షత్రాల కాంతితో ప్రకాశించే ఖగోళ వస్తువులు ఏవి? నక్షత్రాల, గ్రహాల, తోకచుక్కల, పైవన్య. కరెక్ట్ ఆన్సర్ పైవన్ని. భూమి ఆకారాన్ని సరైనదిగా వర్ణించే ప్రకటన ఏది? ఈ క్రింది వానిలో సరైన ప్రకటన. కరెక్ట్ ఆన్సర్ భూమి ఆకారం జియాయిడ్. ఇక్కడ జియాయిడ్ అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం దగ్గర భూమి ఆకారం ఒత్తబడి భూమధ్య రేఖ దగ్గర లావుగా ఉండడాన్ని జియాయిడ్ అంటారు. అంటే ఒక బెలూన్ గనక తీసుకుని పైన కింద గనక ఒత్తితే మధ్య భాగంలో ఎలా ఒత్తుగా వస్తుంది ఎత్తుగా, దాన్ని జియాయిడ్ షేపు. మనం పర్యాయ పదాలుగా భూమిని గుండ్రంగాని బంతి లాంటి షేప్ అని రకరకాల ఆకారాలతో కంపారిజన్ చేస్తాము. గోళీ ఆకారం అని, బాల్ ఆకారం అని ఇలా. కానీ కరెక్ట్ షేప్ అవి కాదు, జియాయిడ్ షేప్ అంటాం. భూమిని నీలగ్రహం అని పిలవడానికి ప్రధాన కారణం ఏది? భూమి ఉపరితలంలో 2/3 నీటితో కప్పబడి ఉండటం. అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు నీటితో ఉండటం వల్ల మనం గనుక అంతరిక్షంలోకి వెళ్ళి భూమిని గనుక చూస్తే మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తుంది. అందువల్లనే దీన్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. భూమి వాతావరణంలో ప్రధానంగా ఉండే వాయువు ఏది? ఎక్కువ పరిమాణంలో ఉండేటువంటి వాయువు నైట్రోజన్. చందమామ గురించి సరైన ప్రకటన ఏది? చందమామ భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారు 27 రోజులు పడుతుంది. చందమామ అంటే చంద్రునికి తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయం పడుతుంది. అందువల్ల చంద్రుల్లో సగభాగం మాత్రమే మనం చూడగలుగుతాం. మిగతా సగభాగం మనం ఎప్పటికీ చూడలేము. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము ఆస్ట్రాయిడ్లు అంటే ఏమిటి? పేలిపోయిన గ్రహం యొక్క అవశేషాలని ఆస్ట్రాయిడ్స్ అంటారు. 1969 జూలై 21న జరిగిన ముఖ్యమైన సంఘటన ఏది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని పైన కాలు పెట్టడం. మనుషులచే రూపొందించిన ఉపగ్రహాల ప్రధాన విధి ఏమిటి? విశ్వము మరియు భూమి గురించి సరైన సమాచారాన్ని సేకరించి మనకు అందించడం. భూమి వాతావరణంలో ప్రధాన భాగంగా ఉండని వాయువు ఏది? హైడ్రోజన్. భూమి యొక్క శరలతో మరియు మట్టితో కూడిన ఘన బాహ్య పొర ఏది? ఘన బాహ్య పొరని మనం ఏ విధంగా వర్ణించబడినటువంటి భాగం ఏది? లిథోస్పియర్. దీన్ని మనం శిలావరణం అంటాం. భూమి పైభాగంలో మట్టితోటి మరియు రాతితో నిండినటువంటి పొర, కప్పబడినటువంటి పొర, భూమి మీద కప్పబడినటువంటి పొర. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.